మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ వర్క్ ఎనర్జీ పవర్ నుంచి వచ్చిన ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయి, టెక్స్ట్ బుక్లు ఏమున్నాయి, ఎక్కడి నుంచి ఏమొచ్చాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ మనం చూసుకుంటే an object of mass 14 kg moving at a velocity of 5 meters per second, find the kinetic energy contained in an object. అది ఒక ఆబ్జెక్ట్ అనేది 14 kgs ఉందంట, 14 kgలు ఉందంట, అది 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుందంట. అయితే దాని కైనటిక్ ఎనర్జీ అంతా అని అడిగాడు. ఇదే ప్రాబ్లం ఆల్రెడీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో 9th క్లాస్లో. an object of mass 15 kg is moving with a speed of 4 meters per second. వాట్ ఈస్ ద కైనటిక్ ఎనర్జీ పాజిటివ్ బై ది ఆబ్జెక్ట్. సో అదే ప్రాబ్లం మనకి ఎన్సీఆర్టీలో ఇవ్వడం జరిగింది అనమాట. కాకపోతే ఇక్కడ 15 kgs ఇవ్వడం జరిగింది, మనకు ఆ ప్రాబ్లం 14 kgs ఇచ్చాడు. స్పీడ్ అనేది 5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, అతను 4 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అంటే చూడండి, అక్కడ 1 kg తగ్గించాడు, 1 మీటర్ పర్ సెకండ్ తగ్గించాడు. చూసారా? అంటే దాన్ని చిన్నది ఇటు మార్చేస్తున్నాడు తప్పించి ప్రాబ్లం యొక్క మోడల్ అయితే మారట్లేదు. కాబట్టి ఆ మోడల్స్ అని మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఒక అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మన కైనటిక్ ఎనర్జీ. సో ఎక్కువ మంది తెలిసిన ఫార్ములా ఇది. చాలా ఎక్కువ మంది కైనటిక్ ఎనర్జీ ఫార్ములా టక్ అని చెప్తారన్నమాట. హాఫ్ mv², అంటే mv² సగాన్ని కైనటిక్ ఎనర్జీ అంటారన్నమాట. సో ఇచ్చిన డేటాలో మనం m రాసుకోవాలి. సో m అనేది ఎంత అంటే 14 kgలు, v ఎంత ఇచ్చాడంటే 5 మీటర్ పర్ సెకండ్. సో k ఈజ్ కూడా హాఫ్ mv² కాబట్టి హాఫ్ m 14 kg v 5 × 5. సో 2 7 కట్ అవుతుంది. మనకి టేబుల్స్ వచ్చి కాబట్టి 5 5 25, 25 7 ఎంత అంటే 175. అయితే ఏం రాయాలి? కైనటిక్ ఎనర్జీ అనేది ఒక వర్క్ కాబట్టి యూనిట్ ఏమవుతుందంటే జౌల్ అనమాట. సో ఎక్కడైతే 175 జౌల్స్ ఉందో అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. చూసుకోండి. సో అక్కడ 17.5 ఇచ్చాడు. మంచిగా మిమ్మల్ని కనిపించడానికి ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు. సో ఇది తప్పు. చాలామంది 175 పాయింట్ వస్తుందేమో, కొంత పాయింట్ ఎడతారు. చాలామంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అటువంటి తప్పు చేస్తారు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చెయ్యరు. నెక్స్ట్ 175 ఇచ్చాడు చూడండి, కానీ పక్కన మీటర్ ఉంది, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. అది m ఉంది, g ఉంది, ఏది కరెక్ట్ అని చెప్పేసి. సో కైనటిక్ ఎనర్జీ అనేది ఒక వర్క్ని ఎప్పుడు కూడా ఎందులో కొలవాలి? జౌల్లో కొలవాలి. కాబట్టి జౌల్ ఏది ఉంటుంది అదే ఆన్సర్. అంటే ఇండైరెక్ట్గా తప్పని తీసి పారేయవచ్చు, ఫస్ట్లో తీసి పారేయవచ్చు లెక్క చేయడానికి ముందే. ఓకే, ఈ విధంగా టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ బిట్ అడుగుతున్నాడు. నెక్స్ట్ బిట్కి ఒకసారి మనం ఎంటర్ అవుతాం. ఇప్పుడు చూడండి, ద ఎనర్జీ ఆఫ్ 9800 joules was used to lift 70 kg of weight at which height was lifted. అంటే ఒక 9800 జౌల్ శక్తి 70 kg బరువుని ఎత్తడానికి ఉపయోగించబడింది అన్నమాట. అయితే ఆ బరువు ఎంత ఎత్తులో పెట్టాడు అంటే 70 kg మోటార్ని మీరు ఎంత ఎత్తులో పెడితే అప్పుడు మీరు చేసిన పని 9800 జౌల్ అవుతుందని అంటున్నాడు. ఇక్కడ ట్విస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో ఎక్కడ కూడా జీ అనేది ఇవ్వలేదు, కాబట్టి జీ విలువ మీరు 9.8 తీసుకోవాలి. సేమ్ ప్రాబ్లం అలాగే మన టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. an object of mass 12 kg at a certain height above the ground with the potential energy of object 480 joules. Find the height of the object with respect to the ground. given g విలువ 10 మీటర్. అక్కడైతే జీ విలువ మనకి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చేసాడు ఆ ప్రాబ్లంలో. ఇక్కడ మనకి ఇవ్వలేదు, చూసుకోండి. ఇవ్వకపోతే మీరు కంపల్సరీగా 9.8 తీసుకోవాలి. ఓకేనమ్మా? సో అదే మోడల్, కాకపోతే మనకి నెంబర్స్ మార్క్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకే, చూద్దాం ఒకసారి. మన పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? mgh ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మన పొటెన్షియల్ ఎనర్జీ కట్ట అవసరం లేదు. ఎప్పుడైనా పొటెన్షియల్ ఎనర్జీ కట్టిన అవసరం లేదన్నప్పుడు ఈ విధంగా మీరు ఫార్ములా రాసి సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లం ఈజీ అవుతుంది. అది గుర్తుంచుకోండి. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ ఎప్పుడు కూడా రాసుకోవచ్చు. ఇచ్చిన ప్రాబ్లం మీరు ఏం కట్టాలి? హైట్ కట్టాలి. సో h ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ బై మాస్ ఇంటూ g, అంటే వెయిట్. సింపుల్గా వెయిట్ అని పిలవచ్చు, mg అన్నమాట. ఇప్పుడు డేటా మనం రాసుకుంటే, ఇప్పుడు డేటాలో ఏ హైట్ కట్టడానికి ఇవన్నీ ఉన్నాయో లేవో చూడాలి మనం. చూసుకోండి, P పొటెన్షియల్ ఎనర్జీ ఉందా లేదో మనం ఒకసారి చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు?
9800 జౌల్స్. ఇది పి ఇచ్చాడు. ఎం ఎంత ఇచ్చాడు? 70 kg. జీవీలు ఇవ్వలేదు కాబట్టి మీరు తప్పనిసరిగా 9.8 తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. ఇప్పుడు మనకి హైట్ కట్టేద్దాం. సో హైట్ కట్టాలి అంటే మనకి ఫార్ములా ఏంటి? హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి ఎంత ఇచ్చాడమ్మా? 9800 బై 70 ఇంటూ 9.8. సో ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, కాకపోతే మనం చేయొచ్చు ఈజీగా. సో ఇప్పుడు ఈ రెండు చూసుకుంటే 9.8తో దీన్ని డివిజన్ చేసాం అనుకోండి. సో అప్పుడు 9.8 అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనం ఏం చేద్దామంటే సింపుల్ కోసం 9800 ఇంటూ 10 బై 70 ఇంటూ 9.8 ఇంటూ 10. సో పైన కింద 10తో మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే దీని పాయింట్ అనేది డిసపియర్ అయిపోతుంది. అప్పుడు లెక్క మీకు ఈజీ అవుతుంది అన్నమాట. 9800 ఇంటూ 10 బై 70 ఇంటూ 98. సో 98,000 లేదా 9800 ఒకసారి చూడండి ఒకసారి. సో 9800 మనకు కట్ అవుతుంది అన్నమాట. సో 100 వదిలేయండి, ఈ 0 కట్ అయిపోయింది. అప్పుడు మనకి ఎంత వచ్చింది ఆన్సరు? 100/7 వచ్చింది. 100/7. సో 7 14 98. 7 14 98. అంటే మనకు ఆన్సర్ అనేది 14లో వస్తుంది అన్నమాట. సో 14 ఎక్కడ ఉంది? అన్ని 14s ఉన్నాయి. అంటే పాయింట్ 2 ఉంటుంది కానీ అది పాయింట్లు ఇవ్వలేదు కాబట్టి 7 14 మనం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే 14. ఓకేనా? హైట్కి ఇప్పుడు కూడా మనం ఎందులో కొలుస్తాం? మీటర్స్లో కొలుస్తాం. కాబట్టి 14 మీటర్స్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇచ్చిన ప్రాబ్లమ్స్లో చూసుకుని 140 - 140 - 14 నెక్స్ట్ 14 అని అన్నమాట. అయితే ఎంత ఎత్తులో బరువు ఎంత ఎత్తులో ఉంచమండి దాన్ని. ఎంత ఎత్తులో ఉంచబడింది అంటే 14 మీటర్స్ హైట్లో మనకు ఉంచడం అనేది జరిగిందన్నమాట. చూసుకోండి. ద ఎనర్జీ ఆఫ్ 9800 జౌల్ వాజ్ యూజ్డ్ టు లిఫ్ట్ 70 kgs weight at which height లిఫ్ట్ అన్నాడు. అంటే ఆ శక్తి పైకి ఎత్తుంది అన్నాడు. అంటే ఆడు ఏ దశలో ఎత్తాడో ఆ దశలో వస్తువు కదిలింది కాబట్టి అక్కడ జరిగిన పని ప్లస్ కాబట్టి మనకు పాజిటివ్గానే వస్తుంది అన్నమాట. -14 రాయాల్సిన అవసరం అనేది ఇక్కడ లేదు. గ్రావిటీ చేసింది ఎంత అన్నాడు అనుకోండి, అప్పుడు మనకు మైనస్ అనేది రాయొచ్చు అన్నమాట. సో ఆ ఎనర్జీ అన్నాడు కాబట్టి +14 కరెంటు, ఇది రాంగ్. చూసుకో ప్లస్ మైనస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకు చెప్తున్నాను అనమాట. ఓకేనమ్మా. సో ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే హెచ్ కట్టాలంటే PE/mg. సో PE 9800. సో 9800. నెక్స్ట్ ఎం అనేది 70 kgs ఇచ్చాడు. జీ వాల్యూ ఇవ్వకపోతే మాత్రం మీరు 9.8 తీసుకోవాలి. ఎట్టి పరిస్థితి దాన్ని మార్చడానికి లేదు. 9.8 తీసుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఆ విధంగా మనకు సాల్వ్ చేయడం వల్ల మనకి ఎంత వచ్చిందంటే 14 మీటర్స్. డైరెక్ట్గా చూసుకొని టెక్స్ట్ బుక్ బిట్ అనమాట. సో టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చాడో అదే బిట్ మీకు ఇక్కడ PYQ రూపంలో నెంబర్స్ మార్చేస్తున్నాడు అంతే, పెద్దగా ఇంకా అంతకంటే ఇంకేట్లేదు. ఇక్కడ చూసుకోండి పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని ఏమంటారంటే స్థితిశక్తి. ఏమంటారమ్మా? స్థితిశక్తి. ఫార్ములా ఏదైనా అడిగాడు, ఏంటి MGH. ఇక డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లు ఇచ్చాడనమాట. చూసుకోండి. ఎన్ ఎనర్జీ ఈక్వల్ టు ద MGH యూనిట్స్ ఈజ్ గైన్డ్ బై ది ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అండ్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో 10.6 అనే పేజ్ చూడండి ఒకసారి, మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా ఇక్కడ బిట్ కింద అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. కింది వాటిలో గతిశక్తి లేని వస్తువు ఏదైనా అడిగాడు. గతిశక్తి. ఓకేనా? గతిశక్తి అంటే మన అందరికీ చాలా తెలుసు. ఒక ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, ఆ ఫ్యాన్కు ఉన్న గతిశక్తి వల్ల గాలి మనకు తగులుతూ ఉంటుంది. తుఫాన్లు వచ్చినప్పుడు ఆ గాలికున్న గతిశక్తి వల్ల ఇంటి యొక్క పైకప్పులు ఎగిరిపోతూ ఉంటాయి. గ్రైండర్లో రాలుకున్న గతిశక్తి వల్ల పప్పును రుబ్బడం జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి గతిశక్తి నిత్య జీవితంలో ఇప్పుడు కూడా అనుభవం అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు గిన్నెలు తోముతున్నారు, చేతితో రాస్తున్నారు, ఇవన్నీ గతిశక్తికి ఉదాహరణల కింద మనం చెప్పొచ్చు అనమాట. వాహనాలు ఢీకున్నప్పుడు అవి యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే గతిశక్తే. సో డైరెక్ట్గా క్లియర్గా ఎన్సీఆర్టీలు ఇచ్చాడనమాట. ఏ ఫాలింగ్ కోకోనట్, కిందకు పడుతున్న కోకోనట్ అంట గతిశక్తిని కలిగి ఉంటుందంట. చూడండి, అదే క్లియర్గా ఇచ్చాడు, ఫాలింగ్ కోకోనట్. చూడండి అక్కడ ఏముంది అదే ఎగ్జాంపుల్ అనమాట. ఏ స్పీడింగ్ కార్, వ్యాంగ్ వెళ్తున్న గాలి. ఏ రోలింగ్ స్టోన్, చూడండి రోలింగ్ స్టోన్ క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. ఏ రోలింగ్ స్టోన్
అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏవి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో అవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి తప్ప కొత్త ఎగ్జాంపుల్స్ అయితే మీకు రావట్లేదు. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అలా కంటెస్ట్ పెట్టేయండి. ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్, ఫ్లోయింగ్ వాటర్, బ్లోయింగ్ విండ్, రన్నింగ్ అథ్లెట్, ఇవన్నీ కూడా కైంటికల్స్ ఉంటాయంట. సో మూవింగ్ కార్ చూసారు ఇచ్చాడుగా ఇక్కడ, స్పీడింగ్ కార్ అన్న మూవింగ్ కార్ అన్న ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్లో ఈ 3 ఉన్నాయి. సో లేని ఎగ్జాంపుల్ ఏదంటే పైకెత్తిన సుత్తి. సో ఇచ్చింది ఏంటి, క్రింది వాటిలో గతిశక్తి లేని లేదని అడిగాడు. దేనికి గతిశక్తి ఉండదని అడిగాడు అన్నమాట. అంటే పైకెత్తిన గొడ్డలు అనేది నిత్యస్థితిలో ఉంటుంది కాబట్టి దానికి గతిశక్తి ఉండదు. దానికి ఏ శక్తి ఉంటుందంటే స్థితిజ శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. కొంత ఎత్తులో ఉంది కాబట్టి దానికి శక్తి ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ 4 గతిశక్తి లేనిది ఏదన్నాడు కాబట్టి ఈ 3 ఉన్నాయి. దొరుకుతో రాయికి ఉంటుంది, కొబ్బరి బొండానికి ఉంటుంది, కదిలే కారుకు ఉంటుంది. లేనిది ఎవరైనా ఉన్నారంటే పైకెత్తిన శక్తి. చూస్తే డైరెక్ట్ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవే అలాగా అడుగుతున్నాడు. కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీటికి వెళ్దాం. ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్. డైరెక్ట్గా ఇచ్చి చూడండి, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్. చెప్తాను టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ డైరెక్ట్గా అడుగుతున్నాడు అనమాట. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఓకేనా. సో డైరెక్ట్గా అనమాట ఏదైతే హెడ్డింగ్ ఇచ్చాడో ఆ హెడ్డింగ్ ఇలాగ ఎన్నో అడిగాడు. ఇది కాదు, అన్ని రకాల హెడ్డింగ్లు అడగడం జరిగింది బిట్ల కింద. అంటే ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి లైన్ని, ప్రతి హెడ్డింగ్ని కూడా బిట్ కింద అడుగుతున్నాడు అనమాట. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఆ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ని మనం ఏమంటాం అంటే పవర్ అంటాం. ఏమంటామా, పవర్ అంటాం. సో ఇది ఆన్సర్. అలా టెక్స్ట్ బుక్లో ఉన్న డైరెక్ట్ బిట్లు అనేవి మనకి దేవడం జరుగుతుంది అన్నమాట. ఈజ్ కాల్డ్ పవర్. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ డూ డబ్ల్యూ వర్క్ ఇన్ టీ టైమ్ దిట్ మీన్ పవర్ పీ విల్ బి అన్నాడు. ఇప్పుడు అదే దాంట్లో మనకి కింద ఇవ్వడం జరిగిందన్నమాట. డబ్ల్యూ వర్క్ టీ టైంలో చేస్తే ఎంత పవర్ ఉంటుందని అడిగాడు. సో పవర్ పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై టైం. రేట్ ఆఫ్ వర్క్ అని చెప్పుకున్నాం కదా, అది అంటే డైరెక్ట్ అన్నమాట. టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో లైన్ టు లైన్ బిట్ అనేది అడగడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇందులో చూసుకుంటే డబ్ల్యూ బై టీ ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక 5 సార్లు అడిగాడు, ఒకసారి కాదు 5 సార్లు అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ వై సమ్ ఆఫ్ ది లీవ్స్ మే గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ఏ ట్రీ ఇఫ్ యూ వైగోరస్లీ షేక్ విత్ ఇట్స్ బ్రాంచ్. అంటే ఒక చెట్టు యొక్క కొమ్మని ఎక్కువసార్లు ఇలా ఊపితే దాని చాక్లెట్ కిందకి పడిపోతాయట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. సో అదే బిట్ మనకి పీవైక్యూలు ఎలాగ చూసుకోండి. ఇఫ్ యూ మూవ్ ద ట్రీ బ్రాంచ్ ఫాస్ట్ దెన్ సమ్ ఆఫ్ ది లీవ్స్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ద ట్రీ డ్యూ టు. ఒక చెట్టు కొమ్మను కానీ బాగా ఊపితే దాని నుంచి ఆకులన్నీ కిందకి పడిపోతాయి, దాని నుంచి ఆకులన్నీ కూడా కిందకి పడిపోతాయి. అది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామని అడిగాడు అన్నమాట. చూసారా, టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చాడు ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ అడగడం జరిగింది. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందులో కొన్ని మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి. సో దీనికి ఇది ఏ లెసన్ నుంచి వచ్చిందంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి న్యూటన్ లాస్ అంటాం. ఏమంటామో న్యూటన్ లాస్ అంటే న్యూటన్ గమనియమాలు అంటాం. దాని నుంచి మీకు ఇది అడగడం అనేది జరిగిందన్నమాట. దీని నుంచి అడగడం జరిగిందమ్మా న్యూటన్ గమనియమాల నుంచి. సో న్యూటన్ గమనియమాల్లో మొట్టమొదటి గమనియం తెలుసు కదా, దాన్ని ఏమంటారంటే జడత్వ నియమం, లా ఆఫ్ ఇనర్షియా అంటారు. లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటంటే ఏదైనా వస్తువు అనేది కదలకుండా ఉంటే కదలకుండా ఉండడానికి ట్రై చేస్తుంది, కదులుతుంటే కదులుతూ ఉండడానికే ట్రై చేస్తుంది అనమాట. అలాగే ఏ డైరెక్షన్ వెళ్తే అదే డైరెక్షన్ వెళ్ళడానికి ఇష్టపడతారు. దీన్ని న్యూటన్ ఫస్ట్ లా అంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో కూర్చున్నారనుకోండి, బస్సు సడన్గా మూవ్ అయితే మీరు వెనక్కి పడిపోతారు. సో దానికి కారణం మీరు బస్సులో సీట్తో అటాచ్మెంట్ ఉంది, బస్సు ముందుకెళ్ళింది, సీట్ ముందుకెళ్ళింది, కానీ మీరు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడరు అన్నమాట. దాంతో ఏమవుతారు, వెనక్కి పడతారు. అదే డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళినప్పుడు సడన్గా బ్రేక్ వేసాడు అనుకోండి, ఓకేనా, బస్సుకి బ్రేక్ ఉంది, మీకు బ్రేక్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారు, ఒకసారిగా ముందుకు పడిపోతారు. అదే బస్సు ఒక కొండ దారిలో వెళ్తున్నప్పుడు, అంటే కొండ ఎక్కే దారిలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే డ్రైవర్ టర్నింగ్ తిప్పిన ప్రతిసారి కూడా మీరు ఏమవుతారు, ఆ టర్నింగ్కి దూరంగా పడుతుంటారు. చూసుకోండి, అంటే ఆ డైరెక్షన్ని మార్చుకోవడానికి ఒప్పుకోరు మీరు. సో దీన్ని ఏమన్నాడంటే న్యూటన్ ఇనర్షియా, జడత్వం అన్నాడు అనమాట. ఇప్పుడు అలాగే చెట్టు ఆకులు ఒక దగ్గర ఉన్నాయి, అంటే ఆకు కొమ్మ ఒక దగ్గర ఉంది. సో చెట్టు ఇలా వెళ్తుంటే, చెట్టు యొక్క బ్రాంచ్ ఇలా వెళ్తుంటే ఆకు అటు రావడానికి ఇష్టపెట్టుకోదు, దాంతో ఎక్కడున్నాక అక్కడ ఉన్నాక ట్రై చేస్తుంది అనమాట. అలా ఎక్కడున్నాక అక్కడ ఉన్నాక ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రాంచ్కి దానికి మధ్య కనెక్షన్ అనేది తెగిపోతుంది. అందుకే ఎప్పుడైనా చూసుకోండి, పండిపోయిన ఆకులన్నీ కూడా చెట్లు ఉంటాయి ఇలా జడత్వం వల్ల. అయితే ఎప్పుడైతే చెట్టు అనేది గాలికి ఇలా ఊగిందో, ఊగగానే కొమ్మ ఇలా పక్క వెళ్ళగానే ఆ పండిన ఒక అక్కడే ఉండిపోతుంది జడత్వం వల్ల.
కానీ కింద ఉన్న గ్రావిటీ వల్ల ఏమవుతుంది, ఆకులన్నీ కిందకి రాలిపోతాయి. అందుకే ఎప్పుడైనా చెట్టు ఒక్కగానే పండిన ఆకులన్నీ కిందన రాలుతాయి, అలాగే పండిన పళ్ళన్నీ కూడా కిందన రాలుతాయి. అందుకే ఎప్పుడైనా సరే మామిడి చెట్టు ఎప్పుడైనా పళ్ళు బాగా పండిపోయాయి అనుకోండి, లేదా చింతబొట్లు బాగా పండిపోయాయి అనుకోండి, గాలి వేసినప్పుడు వెళ్ళండి, బోల్డ్ చింతబొట్లు బోల్డ్ మామిడి పళ్ళు మీకు దొరుకుతాయి. దానికి కారణం ఏంటంటే న్యూటన్ యొక్క జడత్వ నియమం. ఏ నియమం అంటారమ్మా? జడత్వ నియమం. అంటే న్యూటన్ జడత్వ నియమాన్ని ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక అర్థమైంది కదమ్మా? సో ఈ విధంగా దేన్ని నేను కదపడం. సో ఇంట్లో మీరు పచ్చడి వేసుకున్నప్పుడు చూడండి, ఆ స్పూన్ ఇలా తీసి ఇలా ఉంటారు. సో అక్కడ కూడా మీరు ఇండైరెక్ట్గా ఇదే కాన్సెప్ట్ని వాడుతున్నారు అనమాట. ఓకేనమ్మా? ఇలాగనగానే అలాగే ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్ ముందుకి సడన్గా ఆపుతాడు అండ్ ఇసుకంత కింద పడిపోతూ ఉంటారు. ఇలా మీ జీవితంలో చాలా సందర్భాల్లో ఈ కాన్సెప్ట్ని మీరు వాడుతున్నారన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మన న్యూటన్ గమన నియమాల్లో మనకిచ్చిన ఒక రకమైన ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక పడవను నడిపే వ్యక్తి ఏం చేస్తాడంటే పడవ పై నుంచి ఒక్కసారిగా బయటికి గెంతుతున్నాడు. అలా గెంతుతున్నప్పుడు పడవ వెంటనే వెనక్కి వెళ్తుంది. అందుకే అతని చేతిలో ఏమైనా చూసుకుంటే ఒకసారి ఒక తాడు ఉంది. అంటే పడవ నడిపే వ్యక్తి పడవలోంచి బయటికి వచ్చేటప్పుడు కంపల్సరీగా ఏం చేస్తాడంటే పడవని అక్కడ ఉన్న ఒక కర్రకు కానీ రాయికి కానీ కడతాడు. అలా ఎందుకు కడతాడు? ఓకేనా? దానికి రీజన్ ఏంటనేది మనం న్యూటన్ యొక్క ఏ గమనమో వివరిస్తుందని అడుగుతున్నాడు అన్నమాట. మనకు అందరికీ తెలిసిందే, ఒక గోడని గట్టిగా గుద్దాం అనుకోండి, మన చెయ్యి నొప్పి పెడతాడు. ఒక బంతిని కింద కొట్టాం అనుకోండి, వెంటనే పైకి వస్తుంది. నీటిలో ఈదేటప్పుడు ఆ నీటిని వెనక తోసాం అనుకోండి, మనం ముందుకు వెళ్తాం. ఈ అన్ని సందర్భాలు మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక డైరెక్షన్లో యాక్షన్ ఉంటే ఇంకో డైరెక్షన్లో రియాక్షన్ ఉంటుంది. అంటే చర్య ప్రచర్య. సో ఎక్కువగా నా లైఫ్లో ఏ స్టూడెంట్ని అడిగినా సరే ఈ విషయం అందరు స్టూడెంట్స్కి ఒక మంచి అవగాహన ఉంటుంది. ఓకేనా? ఒక ర్యాకెట్ తారాజు వదిలినప్పుడు చూడండి, మంట కిందకు వస్తే తారాజు పైకి వెళ్తాయి. అలాగే ర్యాకెట్ గన్న పేల్చినప్పుడు బుల్లెట్ ముందుకు వెళ్తే గన్న వెనక్కి వస్తుంది. ఇవన్నీ కూడా న్యూటన్ యొక్క 3వ గమన నియమానికి ఒక రకమైన అనువర్తనాలు అన్నమాట. అనువర్తనాలు. జనరల్ ఎగ్జాంపుల్, లైవ్లీ ఎగ్జాంపుల్ ఏదంటే ఇది. అంటే పడవ మీద నుంచి ఎప్పుడైతే ఇతను గెంతుతున్నాడో ఆ గెంతిని మరుక్షణం పడవ ఏం చేస్తుంది, వెనక్కి వెళ్తుంది. అంటే ఇతను కాల్తో ఇలా తొక్కితే రియాక్షన్గా ఇతను ముందుకు వెళ్తున్నాడు. ఇతను ముందుకు వెళ్ళడం వల్ల రియాక్షన్ అనేది ఏ డైరెక్షన్ ఉంది, మనకి పడవ మీద ఉంది కాబట్టి ఆ పడవ ఏం చేస్తుంది, వెనక్కి వెళ్తుంది అన్నమాట. దీన్ని ఏమంటారంటే యాక్షన్ రియాక్షన్ అంటారు. ఈ యాక్షన్ రియాక్షన్ కోసం చెప్పే నేమ్ ఏదంటే న్యూటన్ థర్డ్ లా. సో ఇందులో న్యూటన్ యొక్క 3వ గమనం ఎక్కడ ఉందో చూసుకోండి. ఇది ఆన్సర్ అన్నమాట. ఓకేనమ్మా? న్యూటన్ థర్డ్ లా. ఈ థర్డ్ లా ఆఫ్ మోషన్ అనేది ఈ పడవని అంటే చూసారా, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లేదు, అదే అడిగాడు అనమాట. వెన్ ఏ సైలర్ జంప్స్ ఇన్ టు ద ఫార్వర్డ్ డైరెక్షన్ ద బోట్ డ్రిఫ్ట్స్ బ్యాక్వర్డ్ విచ్ లా ఆఫ్ న్యూటన్ ఎక్స్ప్లెయిన్. చూసారు, టెక్స్ట్ బుక్లో ప్రతి దాన్ని ఇక్కడ ఒక బొమ్మని బిట్టి కింద మార్చి అడగడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్సీఆర్టీ సిలబస్ సంబంధించిన ప్రతి బొమ్మను కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా బిట్ కింద అడగడం జరుగుతుందన్నమాట. ఓకే? అయితే న్యాచురల్గా కూడా చేయొచ్చు ఇటువంటి బిట్లు, కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఆఫ్ యాక్ట్స్ ఆన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 5 kg ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 seconds. 2 సెకండ్ల కాలం పాటు కొంత బలం ఏం చేస్తుందంటే 5 kg వస్తుమే ప్రయోగించబడిందంట. 5 kg 5 kg ఎన్ని సెకండ్లమ్మా? 2 సెకండ్ల పాటు ప్రయోగించబడింది అన్నమాట. అంటే మాస్ అనేది 5 kg ఇవ్వడం జరిగింది, టైం 2 సెకండ్లు ఇవ్వడం జరిగిందన్నమాట. దిస్ ఇంక్రీజెస్ ద వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 4 m/s టు 7 m/s. దీనివల్ల ఏమైందంటే ఆ వస్తువు యొక్క వేగం 4 m/s నుంచి 7 m/s పెంచబడిందంట. అయితే ఎంత బలంతో ముందుకు తోసాం అని అడగడం జరిగిందన్నమాట. సేమ్ ప్రాబ్లం అలా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ అదే ప్రాబ్లం డైరెక్ట్గా ఇది పీవీక్యూలో ఇచ్చిన ప్రాబ్లం, ఇది అలా టెక్స్ట్ బుక్ని తీసుకున్న ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే సేమ్ ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో అలా ఉంది. మక్కే దించేస్తారన్నమాట. చెప్తున్నాం కదా, ఎన్సీఆర్టీ సిలబస్లో ఉన్న ప్రతి ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తే 90% ఆర్ఆర్బీలో ఉన్న ప్రతి బిట్ మీరు చేయగలుగుతారు. ఆల్రెడీ ఈ యాప్లో మనకి ఆ ఎన్సీఆర్ సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఎంత వేగంగా వాటిని ప్రాక్టీస్ చేయగలిగితే ఆర్ఆర్బీలో వచ్చే నోటిఫికేషన్లో మీరు ఈజీగా ఉద్యోగం అనేది
పొందడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకు ఫోర్స్ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి, F = మా MA. ఇది న్యూటన్ రెండవ గమనం ప్రకారం బలం కట్టడానికి వాడే ఫార్ములా F = MA. ఏ అంటే ఏంటి? త్వరణం. త్వరణం అంటే ఏంటి? వేగంలో వచ్చే మార్పు రేట్ ఆఫ్ చేంజింగ్ వెలాసిటీ. వాట్ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్, రేట్ ఆఫ్ చేంజింగ్ వెలాసిటీ. అంటే బండికి పక్కన మనం పట్టుకున్నప్పుడు చూసారా, దాన్ని యాక్సిలేటర్ అంటారు. సో యాక్సిలేటర్ అనమాట ఇక్కడి నుంచి వచ్చిందన్నమాట. మీరు దాని కానీ ఇలా వెనక్కి ఇలా అన్నారనుకోండి, వెంటనే బండి స్పీడ్ పెరిగిపోతుంటారు. అంటే బండి యొక్క స్పీడ్ని మారుస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నారు? యాక్సిలేటర్. అంటే ఆ స్పీడ్లో వచ్చే చేంజ్ని, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీని యాక్సిలరేషన్ అంటారు. కాబట్టి ఏని మనం ఏం రాస్తామంటే V - U/T అని రాస్తాం. ఏమని రాస్తామో V - U/T. సో ఇప్పుడు ఈ ఫార్ములా వాడి మనం ఇక్కడ ఫోర్స్ కట్టాలి. ఎందుకంటే మనకి ఎంత ద్రవ్యరాశిని వస్తుందో బలం ప్రయోగించామో తెలుసు. అప్పుడు దాని వేగం ఎంత మారింది, ఎంత కాలంలో మారింది, ఇవన్నీ మనకు తెలిస్తే ఆటోమేటిక్ మనం చేయొచ్చు. ఆల్రెడీ M మనకు 5 kg ఇచ్చాడు, టైం 2 seconds ఇచ్చాడు. ఓకేనమ్మా. నెక్స్ట్ V ఎంత ఇచ్చాడో చూద్దాం. V అంటే తెలుసు కదా, తుది వేగం అంటే ఫైనల్ వెలాసిటీ. అంటే మనం బలం ప్రయోగించిన తర్వాత అది పొందే వేగాన్ని V అంటారన్నమాట. మరి U అంటే ఏంటి? బలం ప్రయోగించడానికి ముందు ఉండే వేగం, దాన్ని తొలి వేగం, ఇనీషియల్ వెలాసిటీ అంటారన్నమాట. అంటే బల ప్రయోగానికి ముందు అది కలిగి ఉండే వేగాన్ని Uతో చూపిస్తారమ్మా. బల ప్రయోగం తర్వాత అది పొందే వేగాన్ని Vతో చూపిస్తారు. ఓకేనా? ఆ విధంగా మన ఫిజిక్స్లో ఈ పాఠంలో తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి ఇచ్చిన దాంట్లో చూసుకుంటే బల ప్రయోగానికి ముందు 4 m/s, బల ప్రయోగం తర్వాత 7 m/s. అంటే U అనేది 4 m/s, V అనేది 7 m/s తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే M మనకి ఎంత ఇచ్చాడు? 5 kg ఇచ్చాడు. V చూసుకోండి 7. V ఎంత ఇచ్చాడమ్మా? 7 - U 4 ఇచ్చాడు. బై టైం ఎంత? 2 seconds ఇచ్చాడు. అంటే 5 × 3/2 అంటే మనకి ఎంత వచ్చింది? 15/2 అని రావడం జరిగింది. 15/2. 15/2 అంటే ఎంత అవుతుంది మనకి? 7.5 న్యూటన్స్. బలాన్ని మనం న్యూటన్లో కొలుస్తాం కాబట్టి న్యూటన్ అని వాడాల్సి ఉంటుంది. మనకి ఎంత వచ్చిందమ్మా? 7.5 న్యూటన్స్. సో ఇది కరెక్ట్ ఆన్సర్, 7.5 న్యూటన్స్. ఈ విధంగా చూసారా, డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లం డైరెక్ట్గా ఇవ్వడం అనేది మనకు జరిగిందనమాట. ఓకే, ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. మీరు కానీ ఒకసారి ప్రీవియస్ ఇయర్ కోచింగ్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఫోర్స్ కట్టాం ఫార్ములా F = MA, M × V - U/T. సో దాని ప్రకారం మనకి ఎంత వచ్చిందంటే 7.5 న్యూటన్స్. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు ఈ మోడల్స్. ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రతి పక్కన M వాల్యూ, V వాల్యూ, U వాల్యూ, T వాల్యూ మార్చే అవకాశం ఉంటుంది. అంతే. ఫార్ములా అయితే మారదు, చేసే ప్రొసీజర్ మారదు, అంకెలు మారుతాయి. సో ఎన్ని అంకెలు మార్చినా మీరు చేయగలరు. ఓకే, సో ఈ విధంగా మనకి ఆ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక 2-3 బిట్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందమ్మా. నెక్స్ట్ స్లైడ్లో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇంకో క్లాస్ నుంచి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, నెక్స్ట్ NCERT టెక్స్ట్ బుక్లు ఎక్కడ ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.